SS TV. Hi, welcome to SS TV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా అందరూ ఈ వీక్ నామినేషన్స్లో సింగర్ రాముని ఎక్కువగా టార్గెట్ చేశారు. ఎందుకంటే అతను నిర్ణయం తీసుకున్న టాస్క్ వల్లనే అందరూ కూడా పాయింట్స్ని కోల్పోయారు. సంచాలకుగా తను కరెక్ట్గా బిహేవ్ చేయలేదు. అయితే వీకెండ్లో నాగార్జున సూపర్ కెప్టెన్ అని చెప్పేసి రాముకి బిరుదు ఇచ్చినప్పటికీ కూడా సంచాలకుగా తను 100% ఫెయిల్ అని, ఆ సంచాలక్ విషయంలో ఏమేం తప్పులు జరిగాయో వీకెండ్లో నాగార్జున చూపించిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ రియలైజ్ అయ్యారు. సో ఒకరి తర్వాత ఒకరు ఏకతాపంగా తనని నామినేట్ చేస్తూ వచ్చారు. రాము కూడా ఒక్కొక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూనే ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా సెకండ్ సంచాలక్గా ఉన్నప్పటికీ కూడా ఇమాన్యుయల్ నేగ్గా ఈ విషయం నుంచి తప్పించుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే తన తప్పు జరిగినప్పుడు ఒక మాట మాట్లాడాడు, వాళ్ళు చూసుకుంటారు కదా అని. అది విని రాము సైలెంట్గా ఉండడం వల్ల రాము మీద ఈ నిందంతా వచ్చి పడిపోయింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంట్లోకి వచ్చారు. రాము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో కూడా మంచిగానే ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరి దగ్గర తను నెగిటివిటీని సంపాదించుకున్నాడు. ఈ వీక్ రాముకి కష్టంగానే ఉండొచ్చు అని చెప్పాలి. ఎందుకంటే టఫ్ ఫైట్లో ఉండొచ్చు. సుమన్ శెట్టి మీద సానుభూతితో కూడా ఓట్లు పడచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ టాస్క్ విషయంలోనే రాముని టార్గెట్ చేసి నామినేట్ చేయడం జరిగింది. చివరికి కళ్యాణ్ కూడా నామినేషన్స్లో రామునే నామినేట్ చేశాడు. సంచన కూడా నీ హ్యూమానిటీ ఏమైంది, నువ్వు ముందు ఒక హ్యూమన్గా ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు సంచాలకుగా నువ్వు ఎలాగో ఫెయిల్, కెప్టెన్గా ఫెయిల్. నువ్వు కనీసం నా ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు భరణి గారికి హెల్ప్ చేస్తావు, ఎందుకంటే తను కెప్టెన్సీలో నీకు హెల్ప్ చేశాడు కాబట్టి. నా ప్రాబ్లం చెప్పినప్పుడు ఒక హ్యూమన్గా ఒక అమ్మాయి ఇంత కష్టపడుతుంది, ఫిజికల్ టాస్క్లు ఆడలేని పరిస్థితిలో ఉంది, 5 months బేబీని ఇంటి దగ్గరికి వచ్చి వదిలి నేను వచ్చి ఇక్కడ గేమ్ ఆడుతున్నాను. నేను ఎంత వీక్గా ఉంటానో, పిల్లల కన్నా తల్లులు ఎలా ఉంటారో మీకు తెలియదా? నేను అంత వీక్గా ఉన్నప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లం అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? కనీసం నీకు హ్యూమానిటీ గ్రౌండ్స్లో కూడా నా విషయంలో ఆలోచించలేదు, నువ్వు హ్యూమన్గా కూడా ఫెయిల్, అందుకే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి సంజన గట్టిగా రాముకి వార్నింగ్ ఇచ్చింది. అలాగే రీతు కానీ పవన్ కానీ ప్రతి ఒక్కరూ కూడా రాము తప్పుందనే, అలాగే తనూజ భరణి తప్ప తనూజ ఆల్సో నామినేట్ రాము. ఎందుకంటే రాము చేసిన ఒక్క తప్పు వల్ల ఆ టాస్క్ మొత్తం తిరగబడిపోయింది. అందరి పాయింట్స్ పోయాయి, కొంతమంది పొజిషన్స్ తారుమారైపోయాయి. కాబట్టి దీనంతటికీ కారణం, పైగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. ఈ గ్రెడ్జ్ అంతా ఒక్కసారిగా రాము మీదకి వీళ్ళు చూపించాల్సి వచ్చింది. అయితే రాము గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు తను మాత్రమే పోర్ట్రేట్ అయ్యి ఇమాన్యుయల్ పై సైడ్కి వెళ్ళిపోయినా కూడా రాము ఒక్కడిగా నిలిచినా కూడా నేను సంచాలకుగా కరెక్ట్గానే ఆడాను, నాకు అప్పుడు తెలియలేదు, నేను అప్పుడు చెప్పకపోవడం తప్పే, నాకు నాగార్జున గారు వచ్చి చెప్పేదాకా తెలియదు కదా, మీరు కూడా కామ్గానే ఉన్నారు కదా, మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు నన్ను టార్గెట్ చేసి అందరూ ఒకరి తర్వాత ఒకరు నన్ను నామినేట్ చేస్తున్నారు. కానీ నేను అక్కడ ఇమాన్యుయల్ అన్న చెప్పాడు కాబట్టి నేను సైలెంట్ అయిపోయాను. నేను కూడా ఒక మాట మాట్లాడుంటే ఇప్పుడు ఈరోజు పరిస్థితి వచ్చేదే కాదు. ఇమాన్యుయల్ అన్ని సేఫ్ అయ్యాడు, నేను మీ అందరికీ టార్గెట్ అయ్యాను, కాబట్టి మీరు ఒకరి తర్వాత ఒకరు నామినేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ గేమ్ అనేది నాకు కూడా అర్థం కాలేదు. తర్వాత బిగ్ బాస్ చూసుకుంటారని ఇమాన్యుయల్ అనడంతో నేను సైలెంట్ అవ్వడం వల్ల పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా నేను భరణికి చేయి బాగాలేదనే తనకి హెల్ప్ చేశాను. సో మీరు అన్నిటిని పర్సనల్గా తీసుకుంటే నేనేమి చేయలేను. అక్కడ నాకు అక్కున్నా, చెల్లున్నా, నా తల్లున్నా కూడా ఇది గేమ్ కాబట్టి గేమ్ లాగే చూస్తాను, వాళ్ళని కూడా నేను సేవ్ చేయను అని చెప్పేసి రాము గట్టిగా అరిచి సంజనాకి బదులిచ్చాడు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం రాము మీద ఎక్కువ మంది ఎలిగేషన్స్ వేశారు అండ్ నామినేట్ చేశారు. రాముకి కొంచెం నెగిటివిటీ ఉంది. సుమన్ శెట్టి గనక సానుభూతోట్లతోనే సర్వైవ్ అయితే రాముకే డేంజర్ జోన్ ఉన్నట్టు తెలుస్తుంది. సో డెమాన్ పవన్ కూడా కొంచెం డౌన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళలో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మధ్య, అంటే డెమాన్, సుమన్, రాము, వీళ్ళు ముగ్గురు మధ్య ఎవరొకరు వెళ్ళిపోయే ఛాన్స్ ఈ వీక్లో ఉంది. కాబట్టి ఆట ఈ వీక్లో వాళ్ళు ఆడే పద్ధతిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SS TV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.